గత 3 రోజులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఆ కార్యక్రమంలో భాగంగా అలాగే వారు కేంద్ర ఆర్థిక శాఖ మాత్యులుగా ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నారు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి అందిస్తున్నటువంటి పథకాలు ఎలా అమలవుతున్నాయి అనేటువంటి అంశాలని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ప్రజల దగ్గరికి వారు వెళ్ళిండ్రు. అయితే గడీలు కట్టుకొని ప్రజలకు దూరంగా అప్రజాస్వామిక పరిపాలన చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక మహిళను, ఉన్నత విద్యావంతురాలిని, ఈ దేశమే గర్వపడేలాగా మొట్టమొదటి పూర్తి స్థాయి మహిళా రక్షణ శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి, భారతదేశ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని దిగజారి మాట్లాడినటువంటి మాటల పట్ల ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బేషరతుగా నిర్మలా సీతారామన్ గారికి క్షమాపణ చెప్పాలి. మేము ముఖ్యమంత్రి గారే ఎందుకు క్షమాపణ చెప్పాలి అని అంటున్నామంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొంతమంది నాయకులను ఎగదోసి నిర్మలా సీతారామన్ గారి పట్ల మాటలు మాట్లాడించినందుకు వారిదే బాధ్యత. టీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియా ఇన్ఛార్జీల చేత నిర్మలా సీతారామన్ గారిని అవహేళన చేస్తూ పోస్టింగులు పెట్టించినందుకు కూడా బాధ్యత ముఖ్యమంత్రి గారిదే. అంటే ఇదివరకు ఎక్కడన్నా తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉన్నదా అని మేము అడుగుతున్నాం. కేంద్ర మంత్రిగా ఆవిడ తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఆమె ఉనికి గురించి మీరు మాట్లాడతారు. ఆమె తెలంగాణ కోడలైతుందో ఆంధ్ర కోడలైతుందో అది మీకు అనవసరమైనటువంటి విషయం. మీరు గౌరవించాల్సినటువంటిది పోయి నువ్వు తెలంగాణ కోడలు అని చెప్పుకుంటున్నావని మాట్లాడతారు. ఆవిడ చెప్పుకున్నారా ఎక్కడన్నా? ఆవిడ ఒక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా వచ్చినారు. ఇవాళ ఆవిడ భాషల మీద మాట్లాడుతున్నారు. మీరు కొంచెం ఇంగ్లీషు, కొంచెం తెలుగు, కొంచెం స్టైలు అని మాట్లాడతారా? మీరు యూనివర్సిటీలు పెట్టి యూనివర్సిటీలలో చదువు చెప్పకుండా దొంగ ఓట్లను ముద్రిస్తున్నటువంటి దొంగ ఓట్ల ముద్రణా కేంద్రాలయాలుగా యూనివర్సిటీలను తయారు చేసి ప్రభుత్వ యూనివర్సిటీలన్నిటినీ కూడా సర్వనాశనం చేసి కేవలం తను స్వంతంగా ఒక ప్రైవేటు యూనివర్సిటీని నడుపుకోవడం కోసం మీకు సూట్ కేసులు ఇచ్చి మీ దగ్గర చెంచాగిరి చేస్తున్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి లాంటి వ్యక్తుల చేత ఉన్నతమైనటువంటి విద్యావంతురాలైనటువంటి నిర్మలా సీతారామన్ గారి మీద మీరు మాట్లాడించినటువంటి మాటలు ఏంటివి చూసుకోండి ఒకసారి. ఆవిడ స్టైల్ గురించి మాట్లాడతారా మీరు? చదువు సంస్కారం ఉన్నటువంటి నాయకులైతే మీ దిగజారుడుతనం ఎంత దూరం పోయింది అనేటువంటిది అర్థమవుతుంది. చదువు అమ్ముకునేటోళ్లకు, చదువు విలువ తెలవనోళ్లకు, పాఠశాలలను మూసేసేటోళ్లకు ఎక్కడి నుంచి తెలుస్తుంది? ఇవాళ నిర్మలా సీతారామన్ గారి మేధో సంపత్తి గురించి మాట్లాడుతున్నారు. ఆమెకు భాషలు మాట్లాడడం రాదని మాట్లాడుతున్నారు. మీ మొత్తం టీఆర్ఎస్ పార్టీలో కూడా ఏ ఒక్కరికన్నా కేసీఆర్ గారితో సహా ఏ ఒక్కరికన్నా నిర్మలా సీతారామన్ గారికి వచ్చినన్ని భాషలు వచ్చినా వారికి ఉన్నంత మేధో సంపత్తి ఉన్నదా? వారికి ఉన్నంత విషయ పరిజ్ఞానం ఉన్నదా? వారు మాట్లాడినంత చక్కగా ఏ భాష అన్నా మాట్లాడతారా?
మరి మీకు చేతనైతే మీ పరిజ్ఞానాన్ని బయట పెట్టండి. ఏది చేతగాక సభ్యత సంస్కారం మర్చిపోయి సిగ్గు ఎగ్గు అని మాట్లాడతారా మీరు? ఒక మహిళా ఆర్థిక శాఖ మంత్రి, మీరు గౌరవించాలా? ఇవాళ తెలుగు బిడ్డ కాకపోయినా ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలుగు భాష మాట్లాడేటటువంటి ఒక స్త్రీమూర్తిని మీరు గౌరవించాలి. అది వదిలేసి మీరు నిన్న మాట్లాడినటువంటి మాటలు ఇంకా దిగజారిపోయి ముఖ్యమంత్రి గారి కొడుకు ట్విట్టర్ మంత్రి గారి సారథ్యంలో నడిచేటటువంటి టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పెట్టినటువంటి ఒక పోస్టింగ్ నిర్మలా సీతారామన్ గారి పైన, వారు పెట్టుకునేటువంటి లిప్ బామ్ గురించి కూడా మాట్లాడి దాన్ని జిఎస్టీతో పోల్చి మాట్లాడడము అంటే మీరు ఎంత నీచ స్థితికి దిగజారిండ్రు అనడానికి ఇది పరాకాష్ట. ఇవాళ ఒక టీఆర్ఎస్ పార్టీయే కాదు, ఈ వికృతమైనటువంటి చేష్టలు మీకు విషయ పరిజ్ఞానం లేక, మీరు అవసరమైనటువంటి అంశాల్లో చర్చకు పెట్టేటటువంటి పరిస్థితిలో లేక, మీరు మాట్లాడేటటువంటి అబద్ధాలను నిజాలుగా చేసి ప్రజల్ని నమ్మించిన ప్రజలు నమ్ముతలేరు కాబట్టి ఇవాళ అంత ఉన్నతమైనటువంటి నాయకులను కిందికి దిగజార్చి రోడ్డు మీద మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడితే వారి విలువ దిగజారుతుందని మీరు అనుకుంటున్నారు, కానీ అట్లా ఎప్పుడు జరగదు. ప్రజలు మీరంతా చిల్లరగాల్లో చూస్తారు. ఇంకా చాలా మాటలు మాట్లాడుతున్నారు. రేషన్ షాప్ దగ్గరికి ఒక వార్డు మెంబరు కూడా వెళ్ళని రేషన్ షాప్ దగ్గరికి వార్డు మెంబర్ కంటే దిగజారిపోతారా మీరు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా అని మాట్లాడుతున్నారు. అంటే రేషన్ షాప్ ఏమన్నా అంటరాని స్థలమా? రేషన్ షాప్ దగ్గరికి పోతే నేరమా? రేషన్ షాప్ దగ్గరికి పోకూడదా? ఇవాళ పేద ప్రజలకు బుక్కెడంత బువ్వ పెట్టడానికి బియ్యం ఇచ్చేటటువంటి రేషన్ షాపు దేవాలయంతో సమానం. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆహార భద్రత కల్పించడం కోసం ఏర్పాటు చేసినటువంటివి రేషన్ షాపులు. ప్రభుత్వాలు ఉన్నాయేందుకు? ప్రజలకు అన్నం పెట్టడానికే కదా. మరి అక్కడ సక్రమంగా సరఫరా జరుగుతుందా లేదా, మరి కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా ఏం చేస్తుంది అనేటువంటిది ప్రజలకు తెలపడం కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా వారి బాధ్యతను వారు 100% నిర్వర్తించి రేషన్ షాప్ దగ్గరికి పోయినారు. రేషన్ షాప్ దగ్గరికి కేంద్ర ఆర్థిక మంత్రి పోవడాన్ని మీరు గౌరవంగా చూడాలి, గర్వపడాలి. మీలాగా గడీలు కట్టుకొని ప్రజలకు దూరంగా ఉండి ప్రజాధనాన్ని దోచుకొని రాచరికాలు అనుభవిస్తే అది ప్రజాస్వామ్య పద్ధత? మన ట్విట్టర్ మంత్రి గారు ఇంకొక ట్వీట్ కూడా చేస్తారు. వారు రేషన్ షాప్ దగ్గరికి పోవడం తప్పట, కనీసం ప్రజలకు ఇస్తున్నటువంటి బియ్యంలో కేంద్రం వాటా ఎంత అని తెలవని కలెక్టరు గొప్పవాడట. అంటే గసంటో గట్ల తయారు చేస్తున్నారు మీరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ని. తెలంగాణ రాష్ట్రంలో కీలు బొమ్మలను చేస్తున్నారు మీరు. రేషన్ షాపులో బియ్యంలో కేంద్రం వాటా ఎంత అని తెలవనటువంటి ఒక వ్యక్తి అసలు కలెక్టర్గా అర్హుడైతడా? ఒక ఆర్థిక శాఖ మంత్రి కలెక్టర్ను పోయి నిలదీయకూడదా? ఆ మాటకొస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానీకం ఎవరైనా పోయి కూడా నిలదీయొచ్చు. ఇది ప్రజల హక్కు. దాని దగ్గర సమాధానం ఉండదు మీకు. వెకిలి శాస్త్రలు, వెకిలి పోస్టింగులు, వెకిలి అబద్ధాలు. ముఖ్యమంత్రి గారి దగ్గర చెంచాగిరి చేసే పల్లా రాజేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంతసేపు ఆ పిట్టగుట్ల కూర్చొని పిచ్చి పిచ్చి ట్వీట్లు చేసే కేటీఆర్ గారు వారి సోషల్ మీడియా ఇన్ఛార్జిలో దిగజారినరు అంటే అదొక లెక్క. ఆఖరికి హరీష్ రావు గారు కూడా మీడియా ముఖంగా తెలంగాణ ప్రజలందరూ వింటుంటే నిర్మలా సీతారామన్ గారు చెప్పినారు 2021 మే వరకు ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేరలేదు, ఆ తర్వాత చేరింది అని. దాన్ని కూడా వక్రీకరించి రాజీనామాల దాకా వెళ్ళిపోయినరు. నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేస్తావా, లేకుంటే నేను రాజీనామా చేయనా, 2021లో మేము చేరినాం మేము చేరలేదంటవా అని వారు చెప్పిందే మీరు వక్రీకరించి మీరే సవాల్ చేస్తే
అంటే దొంగే దొంగ అని 10 సార్ల అబద్ధాలు చెప్పుకుంటా ఇంకా మీద నుంచి నిర్మల గారు అబద్ధాల మంత్రి అయినరా, ఇప్పుడు మీరు అబద్ధాల మంత్రి అయినరా? తెలంగాణ ప్రజానీకం అంతా కూడా చూస్తున్నారు కదా. ఈ అబద్ధాల దాడి, సోషల్ మీడియా దాడి, మీ ట్విట్టర్ల దాడి ఒక్క టీఆర్ఎస్ పార్టీయే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా అంశాల వారీగా అంశాల పైన పొలిటికల్గా చర్చ చేసే దమ్ము లేక ఒక పెయిడ్ బ్యాచ్ను పెట్టుకొని మహిళల పైన వీడియోలు చేపించుడు, చిల్లర వీడియోలు చేపించుడు. ఆస్ట్రేలియాలా, అమెరికాలా, సింగపూర్లా, లండన్లల్లా చెంచాగాళ్లను, చిల్లరగాళ్లను పెట్టుకొని పక్క పార్టీలల్లా, మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలు ఉన్నటువంటి మహిళా నాయకురాళ్ళ ఫోటోలు, వాటి మీద ఇష్టం వచ్చిన రాతలు రాసి వాళ్ళ ప్రొఫైల్ ఫోటోలుగా పెట్టుకోవడం. దాన్ని ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంగీకరించడం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.